హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పిల్లల కోసం డ్రై నట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను జాగీ పౌడర్ వేసి. సో దానికోసం క్యాషెస్, పంకిన్ సీడ్స్, బాదాము, వాల్నట్స్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ తీసుకోండి. నేను వచ్చేసి క్వాంటిటీ అంతా ఏం లేదనమాట. సో అన్నీ కూడా నా పిడికెడు గుప్పిళ్ళు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా చిన్న 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 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సో లేట్ ప్రాసెస్ అవుతుంది కానీ స్లోగా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి. డ్రై నట్స్ని మనం కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా. నేను వచ్చేసి మీకు జస్ట్ కొలతలు కావాలి అంటారు కాబట్టి ఈ బౌల్ అయితే తీసుకున్నాను. ఈ బౌల్తో నాకు వచ్చేసి 3 బౌల్స్ అయితే అయ్యాయి. మీకు మెజర్మెంట్స్ కావాలి అంటారు కాబట్టి జస్ట్ మీకైతే అలా చూపిస్తున్నాను. మనము జాగీ పౌడర్ వేసి డ్రై నట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈసారి నేను డేట్స్ వేస్ట్ చేయట్లేదు. సో కొత్తగా ట్రై చేద్దాము జాగీ పౌడర్తో అనేసి ఇప్పుడు ఈ 3 వేసుకున్నాం కదా, మొత్తం కూడా గీలో యాడ్ అయ్యేలాగా మొత్తం ఫ్రై చేసుకోండి. కలర్ మారేంత వరకు బొరబొర వస్తాయి కదా, సో అంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి అన్నమాట. స్లోగా పెట్టుకొని బాగా ఇచ్చేసుకోండి. ఇప్పుడు డ్రై నట్స్ అంతా బాగా వేగిపోయాక మధ్యలో ఇలా రౌండ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని తెల్ల నువ్వులు ఉంటాయి కదా, సో అవి కూడా వేసేసుకొని కాసేపు అలా కదపండి. సో నువ్వులు అయితే చాలా ఫాస్ట్గానే వేగిపోతాయి. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇంకా ఇవన్నీ కూడా బాగా వేగేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఆర్గానిక్ జాగీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చి పిల్లలకి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఈ బెల్లం పౌడర్ అయితే యూజ్ చేయండి. మనం డ్రై నట్స్ని కట్ చేసి వేసుకున్నాం కదా, 3 బౌల్స్ వేసుకున్నాం కదా. సో 3 బౌల్స్కి 1.5 కప్పు జాగీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్లో జాగీ పౌడర్ 1.5 కప్పు వేసుకొని 3 టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేయండి. సో బెల్లం అయితే కరుగుతూ ఉంటుంది. ఉంటలంతా ఏమీ లేకుండా కలుపుతూ ఉండండి. బెల్లం అంతా కూడా బాగా కరిగిపోతుంది. దీనికి వచ్చేసి గట్టి పాకం అవసరం లేదనమాట. జస్ట్ అలా తీగ పాకం అయితే వస్తే సరిపోతుంది. ఉంటలంతా ఏమీ లేకుండా బాగా ఇలా అయితే ఉడుకుతున్నప్పుడు మనం చేతిలోకి ఇలా తీసుకొని చూడండి. తీగ పాకం అయితే నాకైతే వచ్చేసింది. ఇప్పుడు మనం డ్రై నట్స్ని బాగా రోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి బెల్లం పాకంలో వేసేసి మొత్తం మిక్స్ చేసుకోండి. మొత్తం డ్రై నట్స్ అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోండి. సో ఇంట్లో ఏమైనా ఇలా షేప్స్ ఉంటాయి కదా, రౌండ్ షేపు, హార్ట్ షేపు, ఫ్లవరు, స్టారు ఇలాగా. సో అలా అయితే 1 స్పూన్ తీసుకొని అందులో వేసుకుంటూ షేప్స్ చేసుకోండి. సో పిల్లలు అయితే డిఫరెంట్గా ఉన్నాయి అనేసి చాలా ఎమ్మీగా తినేస్తారు. నేను వచ్చేసి ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో టేస్ట్ కూడా ఎంత ఎమ్మీగా ఉన్నాయో తెలుసా. ఈ షేప్స్ ఉన్నాయి కదా, సో వాటికైతే లైట్గా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా షేప్స్ చేసుకోండి. అప్పుడైతే బాగా అతుక్కోవు, కరెక్ట్ షేప్ అనేది అయితే వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి జంక్ ఫుడ్ బదులు ఇలా హెల్తీ ఫుడ్ పెట్టామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టామంటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేస్తారని మీకోసం వీడియో అయితే చేస్తున్నాను. సో ఎందుకంటే మనము దీంట్లో షుగర్ వేయట్లేదు, ఏమీ వేయట్లేదు, అన్ని డ్రై నట్స్ వేసి బెల్లం అయితే వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా మంచిది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో రోజు ఒకటి ఖచ్చితంగా పెట్టండి. చాలా బాగా తినేస్తారు, ఎమ్మీగా ఉంది అంటారు. ఇక్కడ చూడండి, నేను మా బాబు కోసం సో కొన్ని షేప్స్, కొన్ని అలానే వంటలు కూడా చేసుకున్నాను. మొత్తం రెడీ చేసుకున్నాను. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా కాసేపు ఒక పేపర్ మీద ఆరపెట్టుకోండి. ఏమి అతుక్కోకుండా చక్కగా డ్రై అయిపోతాయి. వీటినన్నిటిని కూడా ఒక బాక్స్లో వేసుకొని 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఎంతో చక్కని డ్రై నట్స్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను వచ్చేసి మామూలుగా డేట్స్ వేసి ఈ డ్రై నట్స్ లడ్డు చేస్తాను. ఈసారి జాగీ పౌడర్తో ఇలా లడ్డులు అయితే చేశాను. సో ఒకటైతే టేస్ట్ చేశాను, ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. మీరు కూడా తప్పకుండా డ్రై నట్స్ లడ్డు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చింది అనుకుంటే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.